2025 ఫిబ్రవరిలో EU చీఫ్ ఉర్సులా వన్ డర్ లెయన్ యూపీఐని ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసి బ్రావో అన్నారు. 2025 నవంబర్ RBI యూపీఐని యూరోపియన్ ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్తో లింక్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. మనం ప్రతిరోజు యూపీఐ వాడి పేమెంట్స్ చేస్తాం. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, ఇలా టీ, గ్రాసరీస్, ఐస్ క్రీమ్, ఈవెన్ 10 రూపాయలు పే చేయాలన్నా మనం ఫోన్లోంచే డబ్బులు పంపిస్తాం. ఒక్క బటన్ నొక్కితే 3 సెకండ్స్లో మన ఫోన్లో డబ్బులు వాళ్ళ ఫోన్లోకి వెళ్ళిపోతాయి. బట్ ఇక్కడే అసలు క్వశ్చన్ ఉంది. ఈ 3 సెకండ్స్లో ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి? డైరెక్ట్గా వెళ్తున్నాయా, ఇన్స్టెంట్గా వెళ్తున్నాయా, ఆర్ స్క్రీన్ వెనక ఏదైనా పెద్ద మ్యాజిక్ జరుగుతుందా? ఈరోజు మనం యూపీఐ ఎలా వర్క్ అవుద్దో తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే యూపీఐ చాలా సింపుల్, పే బటన్ నొక్కంగానే మన బ్యాంక్లో నుంచి వేరే బ్యాంక్లోకి డబ్బులు వెళ్ళిపోతాయి అనుకుంటారు. కానీ అక్కడ జరిగేది అది కాదు. అలా సింపుల్గా జరగాలంటే ప్రతి బ్యాంక్తో కనెక్ట్ అవ్వాలి. అప్పుడు ట్రాన్సాక్షన్స్ చాలా స్లోగా ఉంటాయి, పొరపాట్లు ఎక్కువ జరుగుతాయి. సో ఇండియా ఒక వినూత్నమైన దాన్ని క్రియేట్ చేసింది, అదే యూపీఐ. యూపీఐ ఒక యాప్ కాదు, ఒక సిస్టమ్. యూపీఐని NPCI అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు క్రియేట్ చేశారు. NPCIని RBI అండ్ బ్యాంక్స్ సపోర్ట్ చేసినాయి. దాని జాబ్ ఒకటే, డిజిటల్ పేమెంట్స్ని ఫాస్ట్గా, సేఫ్గా అండ్ ఒక స్టాండర్డ్ సిస్టమ్గా చేయడం. సో మీరు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఏది వాడినా కూడా అవి అన్నీ సేమ్ యూపీఐ సిస్టమ్తో మాట్లాడతాయి. ఈ సిస్టంతో 3 సెకండ్స్లో మనం డబ్బుల్ని మన ఫోన్లో నుంచి ఇంకొక ఫోన్లోకి పంపించవచ్చు. అసలు ఈ 3 సెకండ్స్లో ఏం అవుద్ది? మనం డెస్టినేషన్ ఫోన్ నెంబర్ ఆర్ QR కోడ్ స్కాన్ చేయగానే మనకి వాళ్ళ ఐడి వస్తుంది. ఆ ఐడికి ఎంత అమౌంట్ పంపించాలో ఎంటర్ చేసి సెండ్ చేయగానే స్టెప్ 2లో మన ఫోన్లో మన పిన్ ఎంటర్ చేయగానే మన ఫోన్లో యాప్ మన బ్యాంక్కి రిక్వెస్ట్ పంపుద్ది. మన బ్యాంక్ మన పిన్ కరెక్టా కాదా, మన దగ్గర మనం పంపాలనుకున్న డబ్బులు ఉన్నాయా లేవా చెక్ చేస్తుంది. స్టెప్ 3లో మన బ్యాంక్ NPCIకి ఒక రిక్వెస్ట్ పంపుద్ది. NPCI మన బ్యాంక్కి, రిసీవర్ బ్యాంక్కి మధ్యలో ఒక ట్రాఫిక్ పోలీస్ లాగా పనిచేస్తుంది. మనం పంపాలన్న రిసీవర్ అసలు ఉన్నాడా, ఆ అకౌంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉందా చెక్ చేస్తుంది. స్టెప్ 4లో మనం పంపించిన అమౌంట్ ఆ రిసీవర్ బ్యాంక్లోకి డిపాజిట్ చేస్తుంది. స్టెప్ 5లో NPCI ఆ పని చేసిన వెంటనే మనకి కన్ఫర్మేషన్ సెండ్ చేస్తుంది అనమాట. అప్పుడే మనకి పేమెంట్ సక్సెస్ఫుల్ అని స్క్రీన్ మీద కనబడుద్ది. అలానే రిసీవర్స్ బ్యాంక్ మనీ డిపాజిట్ అవగానే బ్యాంకింగ్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళ బ్యాంక్ కూడా వాళ్ళ ఫోన్కి మనీ రిసీవ్డ్ అని SMS సెండ్ చేస్తుంది. ఇలా ఈ 5 స్టెప్స్ ప్రాసెస్ జస్ట్ 3 సెకండ్స్ కంటే తక్కువ టైంలో అయిపోద్ది. అసలు ఈ ప్రాసెస్ అంతా ఇంత ఫాస్ట్గా ఎలా జరుగుతుంది? యూపీఐ చాలా ఫాస్ట్. ఎందుకు అంటే మధ్యలో మీరు చూస్తే కార్డ్స్ లేవు, వెయిటింగ్ డేస్ లేవు, మాన్యువల్గా ఒకరు కూర్చొని అప్రూవ్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇది 24/7 ఈవెన్ హాలిడేస్లో కూడా కంటిన్యూస్గా వర్క్ అవుద్ది. డబ్బులు ప్రతిసారి ఫిజికల్గా మూవ్ అవో. బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆ ట్రాన్సాక్షన్స్ని బ్యాచ్లుగా తర్వాత సెటిల్ చేసుకుంటాయి, ముందు డబ్బులు వేసేస్తాయి అన్నమాట. అందుకే ట్రాన్స్ఫర్ సూపర్ ఫాస్ట్గా, సేఫ్గా జరిగిపోతాయి. చాలా కంట్రీస్ ఇప్పుడు యూపీఐని స్టడీ చేస్తున్నాయి. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ 100 కోట్ల ట్రాన్సాక్షన్స్ ప్రతిరోజు జరుగుతాయి, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఈవెన్ బేసిక్ ఫోన్ ఉన్నా చాలు, ప్రతి ట్రాన్సాక్షన్ ఆల్మోస్ట్ ఫ్రీగా జరిగిపోయింది. ఇది ఒక యాప్ సక్సెస్ కాదు, ఇది ఒక సిస్టమ్ లెవెల్లో ఒక పెద్ద ఇన్నోవేషన్. ఇక్కడ రియల్ పవర్ స్పీడ్ కాదు, రియల్ పవర్ నమ్మకం. మనుషుల మధ్య, బ్యాంక్స్ మధ్య, టెక్నాలజీ మధ్య ఉన్న నమ్మకం. Please subscribe for more videos.